సామాజిక రంగాల్లో సమన్యాయం కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సరిత అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో టీపీసీసీ రాష్ట్ర నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గంచుపేట శంకర్తో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన అంబేద్కర్ ఆశయ సాధనకై ఇప్పటి యువతకు మార్గనిర్దేశం అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సరిత అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక రేపటి భవిష్యత్తు తరాలకు రక్షణగా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఇంత భారీ ఎత్తున మన వాళ్ళందరూ వచ్చి నివాళులు అర్పించుకోవడం నిజంగా ఆయనకు మనకు చూపించిన స్ఫూర్తి కావచ్చు, మనకు చూపించిన మార్గం కావచ్చు, ఆయన వేసిన మార్గంలోనే ఈ రోజు ఇంతమంది ప్రజాప్రతినిధులుగా కావచ్చు ఒక మంచి ఉన్నత స్థానంలో ఎదిగి భవిష్యత్తుకి ఒక మంచి తరానికి ఈ రోజు మన మధ్య లేనప్పటికీ కూడా భౌతికంగా లేరు కానీ ఆయన అందరి రూపంలో ఈ రోజు వెనకబడ్డ జాతుల ప్రతి ఒక్కరి మనోధైర్యంగా ఆయన ముందుకు నడిపిస్తున్నారు. ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన మార్గాన్ని ఇలాగే కొనసాగిస్తూ వెనుకబడ్డ జాతుల ఐక్యత కాకుండా ఇటు అగ్రకులాలకు కూడా మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించి రాజ్యాంగాన్ని రాసిన పెద్దలు ఈ రోజు మన మధ్య ఆయనకి మరొకసారి నివాళులు అర్పిస్తారు. ఆయన అంటే మార్గదర్శకాలు, ఆయన మన సూచనలు ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా మా సోదరులందరూ నాతో పాటు విచ్చేసిన పెద్దలందరినీ కూడా కోరుకుంటూ మా పత్రికా సోదరులకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో లేని గ్రామం కావచ్చు, లేకపోతే ఆయన మాట లేని ఆయన స్మరించుకొని ఏ ఎలక్షన్లు జరగలేవు, ఏ విద్యా వ్యవస్థ లేదు. సో ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తుల ఆశని